నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో కొలువైన సంగమేశ్వరం కొలను భారతి క్షేత్రాల్లో శుక్రవారం నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన గిత్తా జయసూర్య నంద్యాల పార్లమెంటు తెదేపా బాధ్యుడు మాండ్ర శివానందరెడ్డి సతీమణి ఉమాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతామూర్తులకు కాయ కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ తెదేపాగా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తపల్లి మండల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ నెల 12వ తేదీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గం అభివృద్ధి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి పార్టీ నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, తెదేపా మండల కన్వీనర్ నారపురెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ లింగస్వామి గౌడ్, శివపురం గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్, నాయకులు నాగార్జున, సుధాకర్, హరికృష్ణ, శివారెడ్డి, నాగేశ్వరరెడ్డి, ముసిరిమడుగు రహీంఖాన్ తదితరులు పాల్గొన్నారు. బయటికి వద్దులే, వాళ్ళు లోపల వచ్చింది. లోపలికి వచ్చి ముట్టిపోతారు. విజయం సాధించి వచ్చిన జయసూర్యకు, శివానందరెడ్డి దంపతులకు సంగమేశ్వర స్వామి ఆశీస్సులు. నాది ఒక ముఖ్యమైన విన్నపం ఏమంటే, దాదాపు 1981 నుంచి ఆలయం నీళ్లలో మునిగిపోయి ఈశ్వరుని తీసుకెళ్లి పైన 18 ఏళ్లు పెట్టి 5 ఏళ్లు కపిలేశ్వరంలో పెట్టారు. దాదాపు 23 ఏళ్లు స్వామి ఎండలో ఎండుకుంటూ వానకు నానుకుంటూ ఉన్నాడు. ఆ స్వామిని 2002 జూన్ 2వ తేదీ ఉత్తరాది మఠం స్వాముల వారు నేను కలిసి తీసుకొచ్చి మళ్లీ ప్రతిష్ఠించడం జరిగింది. ధర్మరాజుల వారు, పంచపాండవులు, కృష్ణ పరమాత్ముడు, ద్రౌపదీదేవి, ఋషులు తపస్సు చేసుకున్న వాళ్ళంతా ఈ స్థానంలో ఉండి కింద మంచి యంత్రాన్ని ప్రతిష్ఠింపజేసి, కింద బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగం ఉంది, ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించమని